నిర్మల, నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో, ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య, నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య, ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడన్నమాట. అన్నయ్య, వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మానేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్. ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా? ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు, గిరి చిన్నబాబు. ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా. అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. అన్సీజన్లో పుట్టిన ఎదవా, ఆడి మాటలు పట్టించుకుంటావిడరా. చూడు, నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని? వాడు జీవితాంతం కుమిలిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
తెలియకుండా మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇంతకు ముందే మన ఇద్దరం ఫ్రెండ్స్, తెలుసా? మనం ఫ్రెండ్స్ మా. ఎస్, ప్లీజ్ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మీకు చిన్న పజిల్. ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేనెవరో గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ కి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. గుర్తొచ్చానా? ఎప్పటికైనా ఈ పజిల్ మీరే విప్పాలి. చిన్న క్లూ ఇవ్వనా? 10 ఏళ్ల క్రితం నేను మీతో పందెం కట్టి ఓడిపోయి ముద్దు పెట్టాను. ముద్దా? హలో, ఏ లోకంలో ఉన్నావు? ఇంద్రలోకంలోనా, చంద్రలోకంలోనా? ప్రేమలోకంలో. ప్రేమ? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతుందన్నమాట. ఎండ్ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఆర్ యూ మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో. అలాగా? అమ్మా బాబు, అమ్మా ఎక్కడ? నిర్మల ఎక్కడమ్మా? బాబు, వచ్చావా బాబు? పొర ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది? చెప్పు నాన్న, ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా? ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? ఏం జరిగింది? ఏం జరిగింది? బద్మాష్ గారు చెప్పలే. అరే ఏంది భయ్యా, పైసలుంటే పత్తూళ్ళు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. అరే నువ్వే అనుకున్నా, మీ నాయన నీకన్నా 4 గాకులు ఎక్కువే చదువుండు, లేకుంటే పేదోళ్ళ మీదకి గూండాలు పంపుతాడు. ఎవరి మీద పంపాడు? మా పేటలో రంగారావు మేస్త్రి లేడా, గాయన కొడుకు మీదకి పోయి చూడు. ఆ ముసలోళ్ళు గేలెక్కన యారుస్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, పరిస్థితులు బాగోలేదు. నాకేం భయం లేదు, జరిగింది ఏమిటో నేను తెలుసుకోవాలి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపో నీకు మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాన్ని చెల్లెల్ని చూడవా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కారుగు బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది. లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా?
వద్దు నాన్న, భాస్కర్ నేను చేయొద్దు. మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలి వస్తావా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తే పలకాల. అంత లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. సత్యవతి, నేను తీసుకెళ్ళగలరా పడే యారా? నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు గల్లో గంజ తాగి బతుకుతుంది. మనసు మార్చుకో, చస్తేనే మారేది. యాదవ్, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారి కథను క్షమించి వదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నువ్వు నోరు మీరా. మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం. పండు వదిలి పెట్టండి బాబు. పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తున్నట. అందుకే నేసేమన్నారు మా అయ్యగారు. బాబు మీ పుణ్యం మీకు దండ అయ్యో, నా బిడ్డని కాపాడండి. వదిలేయండి బాబు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? వెళ్ళు, తీయించు. ఇసొంటి కథలింటే నీ కండ్లలో నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీ లోపట ఉన్నది కూడా మీ అయ్యనెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది. ఎట్లా బతుకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే. చలో నీ కాలు చాలు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది. ఎట్లా బతుకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా?